హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. నువ్వుంటే నా జతగా సీరియల్లో నిజంగా ఇన్ని రోజుల వరకు ఏదో కొనసాగుతున్న ఈ సీరియల్ ఇప్పుడు మాత్రం నిజంగా చాలా అంటే చాలా భయంకరంగా మారబోతుందని చెప్పాలి. సో ఇప్పటి వరకు స్మూత్గా సాగిపోతున్న దేవా మిథున జీవితాలు చిన్న చిన్న కొట్లాటలు చిన్న చిన్న తగాదాలతో అయితే ప్రారంభమైంది కదా. కానీ ఇప్పుడు మాత్రం కథ ముగింపులాగా వీళ్ళ యొక్క గొడవలు ఇంకా ఎక్కువైతే అయిపోతున్నాయి. సో వీళ్ళిద్దరి మధ్య దూరం పెరిగిపోతుందా అన్నట్టుగా అయిపోయింది పరిస్థితి. అసలు జీవితంలో వీళ్ళిద్దరికి కలవరా అన్నట్టుగా అయిపోయింది ఇంకా పరిస్థితి కూడా. ఇక ఏమైందో సీరియల్లో అయితే చూసేద్దాం. సో ఇక మన పురుషోత్తం వచ్చేసి, ఏంట్రా దేవా నువ్వు అసలుకి ఏమైపోయావు, నువ్వు ఫోన్ చేసి దేవుడమ్మ నీతో మాట్లాడాలని చెప్పింది, అలాగే నువ్వు వెళ్ళావు మాట్లాడావు అని చెప్పావు, కానీ ఆ డబ్బులు ఆఫర్ చేసిందని చెప్పావు, కానీ దాని తర్వాత నీ ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది, నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావో తెలియట్లేదు, నేను ఫోన్ చేసినా నువ్వు తీయట్లేదు, అసలు ఏం జరిగింది అని చెప్పి అడుగుతుంటే, అన్న ఎంతమంది మనం మధ్య తగాదాలు పెట్టాలని చూసినా నేను నీ తమ్ముడినన్నా, నాకు రక్త సంబంధం లేకపోయినా మన ఇద్దరి మధ్య నేను మోసం చేయను, ఎప్పటికీ నువ్వు నా అన్నవేను. సో ఎంతమంది ఆమె చాలా డబ్బుల్ని నాకు ఆఫర్ చేసింది, కానీ నేను మాత్రం వాటన్నిటినీ వద్దు అని చెప్పేశాను. ఇక నాకు మాత్రం నువ్వే కావాలి, నేను నీకు ఇస్తున్నాను మాట, నేను ఎప్పుడు కూడా నీతోనే ఉంటానన్నా అని చెప్పేసి చెప్తాడనమాట. అవునరా, సరేరా, మంచిదేను, నిజంగా అందుకేరా నువ్వు నాకు చాలా అంటే చాలా ఇష్టమైన తమ్ముడివి అని చెప్పేసి తనని హత్తుకుంటాడనమాట. ఇక హత్తుకున్న తర్వాత, సరే కానీ ఫోన్ అయితే స్విచ్ ఆఫ్ అయిపోయింది అన్నావు, మరి ఇంట్లో కూడా లేకుండా ఎక్కడికి వెళ్ళావురా మరి అని చెప్పేసి, ఈ 2 రోజులు ఎక్కడ కనిపించలేదంటే, అన్న అది అది వేరే విషయంలో అన్న, అది నేను చెప్పలేను అని చెప్తే, అదేంట్రా నా దగ్గర ఏది దాచవు కదా నువ్వు, ఈ 2 రోజులు కనిపించలేదు ఎక్కడికి వెళ్ళావంటే ఏంటి మాట దాటేస్తున్నావు అంటే, అన్న అది చెప్పలేని పరిస్థితులు అన్న అని చెప్పేసి, అంటే మిథునతో ఉన్నానని చెప్తే ఎక్కడ నామోషి అయిపోతుంది కదా, అందుకని ఇతను చెప్పలేనని చెప్పేసి, సరేలే అన్న అదేమి కాదులే అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు, నేను వదినతో మాట్లాడేసి వెళ్తానని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక పురుషోత్తంకి అనుమానం వస్తుంది, ఏంట్రా వీడు అన్నీ నాతో చెప్తాడు కానీ ఈ విషయంలో ఏంటో దాచుతున్నట్టున్నాడే, నాకు చెప్పట్లేదు, వీడి 2 రోజులు ఎక్కడికి వెళ్ళాడు అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. అంటే దేవా మీద నమ్మకం అయితే ఉంది, కానీ ఏదో జరిగింది అన్న విషయం అయితే కనిపెట్టాలి అని అనుకుంటూ ఉంటాడు. ఇక వాళ్ళ బస్తీలో ఒక ఆవిడ వాళ్ళ కూతుర్ని ఒక అతను రేప్ చేసేసి ఆ అమ్మాయిని పడేస్తే వాళ్ళ అమ్మ వచ్చేసి హాస్పిటల్లో జాయిన్ చేస్తుంటుంది ఆ అమ్మాయిని. ఇక ఆమె అయితే చాలా ఏడుస్తూ ఉంటే ఇక దేవా ఫ్రెండ్స్ అంతా అక్కడ ఉంటారు. అక్కడికి దేవా వచ్చేస్తాడు. ఏంటక్క ఏమైందంటే, చూసావు కదా దేవా, తనని నువ్వు చెల్లెల్లాగా ఎంత ప్రేమగా చూసుకుంటావో కదా, చూడు తన పరిస్థితి ఏమైపోయిందో, నాకు ఆ అమ్మాయి తప్పితే ఇంకెవ్వరూ లేరు, ఆ అమ్మాయిని కష్టపడి చదివించుకొని నా వృద్ధాప్యంలో తనే నన్ను చూసుకుంటుందని నేను అనుకున్న టైంకి ఇప్పుడు చూడు తను బెడ్ మీద ఎలాంటి చావు బ్రతుకుల పరిస్థితిలో ఉందని చెప్పి చూపిస్తూ ఉంటాడు. అంటే ఆ అమ్మాయిని ఎవరో పాడు చేసేసారనమాట. అది ఎవరు అని చెప్పేసి ఇక దేవా అయితే నిజంగా తనను ఒక సొంత చెల్లెల్లాగా చూసుకుంటూ తన ఫీజులు కడుతూ తనకి డబ్బులు సహాయం చేయడము, వాళ్ళ కుటుంబాన్ని ఆదుకుంటూ ఉండేవాడు అనమాట ముందట్లో, అంటే ముందు రోజుల్లో. సో కాబట్టి తనంటే చాలా ఇష్టం, దేవాకి తన చెల్లెలంటే చాలా ఇష్టం అనమాట. అమ్మాయి బాగా చదివే అమ్మాయి. సో కాబట్టి అంటే తను గుర్తు చేసుకుంటుంటాడు అమ్మాయితో తనకున్న బంధాన్ని. ఆ అమ్మాయికి డబ్బులు ఇవ్వడము, అన్న నేను స్కూల్ ఫస్ట్ అదే కాలేజ్ ఫస్ట్ వచ్చానన్న అని ఆ అమ్మాయి చెప్తూ ఉంటే, మంచిది నాయన, ఇట్లాగే నువ్వు చదువుకో, నేను చక్కగా నువ్వు నాకు రాఖీ కడతావు కదా, సో కాబట్టి నేను అన్నగా నీ బాధ్యతను తీసుకుంటాను, నువ్వు చక్కగా చదువుకో, ఎంతైనా చదువుకో అని చెప్పి చెప్తూ ఉంటాడు. డబ్బులు కూడా ఇస్తూ ఉంటాడు. వాళ్ళ అమ్మ వచ్చేసి, ఎందుకు దేవా, నేను కష్టపడి సంపాదిస్తున్నాను కదా, ఏదో ఒక పాచి పని చేసుకోనో ఏదైనా కానీ నేను కష్టపడి చదివించుకున్నాను, నువ్వెందుకు డబ్బులు ఇస్తున్నావు అంటే, అదేంటక్క తను నా చెల్లెలు, తను నాకు రాఖీ కడుతుంది కదా, తన సంగతి నేను చూసుకోవాలి కదా అని చెప్పి ఎప్పుడూ చెప్తూ ఉండేవాడు అనమాట. అందుకని ఇవన్నీ గుర్తు చేసుకుని, ఏమవ్వాలనుకుంటున్నావమ్మా అంటే, నేను ఇంజనీర్ అవుతాను అన్నయ్య అని చెప్పి చెప్తుంది. అదేంటి డాక్టరో కలెక్టరో ఏదో ఒకటి అవ్వాలని అనుకుంటారు కదా ప్రతి ఒక్కరంటే, డాక్టర్ చదవాలంటే చాలా డబ్బులు కావాలన్నా, అదే ఐఏఎస్ కలెక్టర్ అవ్వాలన్నా కానీ చాలా డబ్బులు అవుతాయి, చాలా రోజులు పడుతుంది, అమ్మ అన్ని రోజులు కష్టపడి పని చేయలేదు అని చెప్పి, నేను త్వరగా ఇంజనీర్ని అయ్యి త్వరగా డబ్బులు సంపాదించి అమ్మని బాగా చూసుకోవాలని చెప్పి చెప్తూ ఉంటుంది. ఆ మాటలన్నీ గుర్తు చేసుకొని, ఇంత బాగా చదివే అమ్మాయిని ఎవరిట్లా చేశారక్క అని చెప్పి ఆమెను అడగగానే, అదిగో ఎవరో దేవుడమ్మ కొడుకంటమ్మ ఆ కాలేజీకి వెళ్తున్న టైంలో నా కూతుర్ని ఇలా చేశాడు అని చెప్పి చెప్పగానే ఇక దేవాకి చాలా కోపం వచ్చేస్తుంది. ఎవడ్రా వాడు అని చెప్పేసి, సరే అని చెప్పి కోపంతో రగిలిపోతున్న టైంకి బయటికి డాక్టర్ వస్తారనమాట. ఏంటి డాక్టర్ పరిస్థితి, ఇప్పుడు తను బాగవుతుందా అంటే, తనకి చాలా అంటే ఘాట్లు పడ్డాయి నెక్ మీద, అలాగే నడుము మీద అంతా చాలా ఇబ్బంది పెట్టి అమ్మాయిని
పాడు చేశారు కదా, ఆ అమ్మాయి కోలుకోవడం చాలా కష్టమైపోతుంది. సో ఇక అమ్మాయి కోలుకోవాలన్నా 2-3 సంవత్సరాలు పడుతుంది. మెంటల్‌గా మాత్రం అమ్మాయి ఇప్పుడల్లా షాక్‌లో నుంచి తేరుకోలేదు అని చెప్పగానే ఇంకా కోపం వచ్చేస్తది. ఇట్లాంటి రాక్షసులు ఉన్నారా? వాడిని ఎలాగైనా చంపేసేయాలనేంత కోపం వచ్చేసిందనమాట. నిజంగానే ఇది సీరియల్‌లో కాబట్టి ఇలా ఉంది కానీ నిజంగా కూడా జరుగుతున్నాయి కాబట్టి ఇటువంటి వాళ్ళని నిజంగా ఎక్కడైనా అక్కడికక్కడే ఉరి వేస్తే కానీ ఇటువంటి వాడికి తప్పనేది తెలీదు. పక్కన వాడికి భయం ఉంటుంది. కానీ మన కోర్టులు అవన్నీ ఇవన్నీ చేయవు కదా. జస్ట్ కొన్ని రోజులు వాళ్ళని బాగా మేపి జైల్లో వదిలేస్తూ ఉంటారు. సో ఇక సీరియల్‌లో కాబట్టి అక్కడికక్కడే దేవా అయితే శిక్ష వేస్తాడు. సరే అని చెప్పేసి చెప్పగానే కోపం వచ్చేసి రేయ్ వాడి లొకేషన్ ఎక్కడుందో కనిపెట్టని వాళ్ళ ఫ్రెండ్స్‌కి చెప్తే వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి రేయ్ వాడు దేవా దేవుడమ్మ కొడుకురా, నువ్వు వాడి జోలికి వెళ్ళకు. వాళ్ళు నిన్ను మాత్రమే కాదు మీ ఇంట్లో వాళ్ళని కూడా చంపేస్తారు కాబట్టి వాళ్ళ జోలికి వెళ్ళొద్దు అని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్స్ అంతా చెప్తారనమాట. అయినా కానీ దేవా వినిపించుకోడు. అది నా చెల్లెలురా, నేను ఎంతో ప్రేమగా పెంచుకుంటున్నాను, తనకేదన్నా అయితే నేను ఊరుకోగలనా అంటే భయపడి కామ్గా చేతులు ముడుచుకొని కూర్చోలా అని చెప్పేసి నాతో పాటు ఎవరైనా వస్తారా రారంటే ఒక ఫ్రెండ్ని తీసుకొని వెళ్ళిపోతాడు. ఇక వాడున్న ఇంటికి వెళ్ళి తలుపు తట్టగానే వాడు హ్యాపీగా కూలింగ్ గ్లాస్ పెట్టుకొని బాగా తాగుతూ వాడు ఎంజాయ్ చేస్తూ ఉంటాడు అనమాట. ఇంకొక అమ్మాయిని తీసుకొని వచ్చి ఎంజాయ్ చేస్తుంటాడు. ఇక వాడిని పట్టుకొని బాగా కొట్టి కొట్టి రోడ్లో కూడా లాక్కొచ్చి పడేస్తాడనమాట. నేను ఎవరినో తెలుసా, దేవుడమ్మ కొడుకుని నా మీద చెయ్యేస్తున్నావు, నీ సంగతి నీ ఫ్యామిలీ సంగతి చూసుకుంటారంటే రే ఏమైనా కానీ అని చెప్పేసి ఇక బాగా కొడుతూ ఉంటాడు. ఇదంతా జరుగుతున్న టైంలో ఇక మిథున వచ్చి గుడికి వెళ్ళి అక్కడ దీపాలన్నీ వెలిగించి దేవుని దండం పెట్టుకుంటూ ఉంటుంది. దేవా మారాలి దేవుడా, లేకపోతే మా కుటుంబం వాళ్ళ కుటుంబం కలిసిపోవాలంటే దేవా మారితేనే జరుగుతుంది. మేమిద్దరు ఒకరు భార్యాభర్తలుగా ఉండాలన్నా కానీ దేవా మారాల్సిందే, ఎలాగైనా నాకు చెయ్యి అని చెప్పి దండం పెట్టుకుంటున్న టైంలో అక్కడ గుడిలో ఒక ఆవిడ వచ్చి అమ్మ పసుపు కుంకుమ నువ్వు పెళ్ళైన అమ్మాయివే కదా, ఇదిగో తీసుకో అని చెప్పి ఇస్తుందనమాట. థ్యాంక్స్ అమ్మ, నిజంగా ఇలా దొరకడం దేవుడి గుడిలో చాలా హ్యాపీగా ఉందని చెప్పేసి ఆమె కాళ్ళకి మొక్కితే ఆమె వచ్చేసి నువ్వు పిల్ల పాపలతో సంతోషంగా ఉండాలి, అలాగే నువ్వు దీర్ఘ సుమంగలిగా ఉండాలని చెప్పి దీవిస్తుంది. ఆమె దీవించిన వెంటనే అక్కడ ఉన్నటువంటి దీపాలన్నీ ఆరిపోతాయి. వెంటనే మిథునకి చాలా భయం వేస్తుంది. అదేంటి దీపాలన్నీ ఆరిపోయాయి దీర్ఘ సుమంగలి అనగానే అని చెప్పేసి బాధపడుతున్న టైంలో అక్కడికి దేవతలాగా ఒక ఆవిడైతే వచ్చేసి ఆమె చూస్తూ ఉంటుంది. ఆమెకి దండం పెడుతుంది. మిథున ఏంటమ్మా ఇలాగా ఆరిపోయాయి నా దీపాలన్నీ అంటే నువ్వు కోరిన కోరికలో ఏదో ఫాల్ట్ ఉందమ్మా, ఎందుకంటే అందుకే అవి ఆరిపోయాయి, అది జరగదు అని చెప్పేదానికి దేవుడు ఇలా చేశాడు అని చెప్పేసి చెప్తుంది. అంటే దేవా మారడా, దేవా ఇంకా రౌడీగానే ఉండిపోతాడా అని అంటే అవును, ఎందుకంటే ఎవరు చేసిన కర్మ వాళ్ళు అనుభవించక తప్పదు కాబట్టి ఇక నువ్వు నీ కోరిక అయితే నెరవేరదు అని చెప్పి చెప్తుంది. అదేంటమ్మా తను మారాలని కోరుకోవడం తప్ప అంటే మారాలని కోరుకోవడం తప్పు కాదు దేవుణ్ణి, కానీ విధిరాతని ఎవరూ మార్చలేరు కదా, తన విధిలోనే అలా రాసి పెట్టింది అని చెప్పి చెప్పగానే ఇక మిథునకు చాలా భయం వేస్తుంది. అయ్యో ఇంకేంటి పరిస్థితి, ఇంకా దేవా మారడా, ఇక నా జీవితం ఇంతేనా, లేకపోతే అంటే మా అమ్మ వాళ్ళు ఇంకా ఒప్పుకోరు కదా, ఇవన్నీ ఆలోచిస్తూ ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సరే దారిలో వస్తూ ఉంటుంది ఆటోలో. ఇక దేవా అయితే తనని పరిగెత్తుకొని కొట్టి కొట్టి ఒక రాయి తీసుకొని ఎట్ట చావో బాదుతాడనమాట. అంటే నీకు ఇంత ఆడపిల్లల జీవితాలను ఇట్లా నాశనం చేస్తున్నావని వాడి చెయ్యిని ఇంచేస్తాడు. రాయితో కొడుతూ ఉంటే ఇక ఆటో అతను చూసి ఏంటి ఇక్కడ ఎవరు ఈ రౌడీలాగా దారిలో పట్టుకొని కొడతా ఉన్నాడు అని అనగానే మిథున దేవాని చూస్తుంది. ఏంటి దేవా ఇలా చేస్తున్నాడని అరవబోతుంది. మళ్ళీ చుట్టుపక్కల చూసి మళ్ళీ బాగుండదేమో అని కామ్గా అయిపోతుంది. అప్పుడు ఆ ఆటో అతనే చెప్తాడు, అయ్యో ఆ కొట్టే అతను ఎవరో తెలియదు కానీ ఆ కొట్టించుకునే అతను మాత్రం దేవుడమ్మ కొడుకు. ఆ అబ్బాయి మీద చిన్న చీమ వాళ్తేనే వాళ్ళ అమ్మ ఒప్పుకోదు, ఇంత సాగు మారుతున్నాడు చేయించేస్తున్నాడంటే ఇక ఇతనితో పాటు ఇతని కుటుంబాన్ని కూడా ఆమె నాశనం చేసేస్తుంది అని చెప్పేసి భయపెట్టిస్తాడు. ఇక మిథునకి ఇంకా భయం వేసిపోతుంది. అమ్మో అదిగో దేవుడు చెప్పాడు కదా ఇలా జరుగుతుందని చెప్పి ఇక మా కుటుంబం ఏదో నాశనం అయ్యే పరిస్థితికి వచ్చేసింది అన్నట్టుగా భయపడిపోతుంది. ఇక ఇంటికి వెళ్తుంది. అక్కడ మన సూర్యకాంతం కొద్దిగా ఫన్నీగా మంత్రాలు చదువుతూ ఉంటుంది. ఇక రంగా వచ్చి ఏంటి మంత్రాలు చదువుతున్నావు అంటే ఆ మిథునకి చాలా పొగరు పట్టింది కదా, దాన్ని ఎలాగైనా ఇంట్లో నుంచి పంపించేసేయాలని మంత్రాలు చదువుతున్నా ఎవరైనా విన్నారంటుకో నిన్ను ఎత్తుకుపోయి జైల్లో వేస్తారు అని చెప్పగానే భయపడుతుంటుంది. ఇక కోపంతో మిథున ఇంటికి రావడంతోనే ఇక మిథునని చూసి మళ్ళీ సూర్యకాంతం ఎవరో ఒకరు ఉంటారు బాగా చదువుకున్న వాళ్ళు, అయినా కానీ వాళ్ళకి బుద్ధే ఉండదు, రౌడీని పెళ్లి చేసుకొని చాలా ఇబ్బందులు పడుతుంటారు అని చెప్పి ఏదో సిల్లీగా మాట్లాడుతుంటే అసలే కోపంతో ఉన్న మిథున అక్కడ ఉన్న బొమ్మని ఇసిరి కొట్టేస్తుంది. భయంతో సూర్యకాంతం వణికిపోతూ ఉంటుంది. రేపు పోలీసులు వచ్చి
దేవాన్ని అరెస్ట్ చేస్తానికి చూస్తూ ఉంటే ఎవరూ సాక్ష్యం చెప్పట్లేదని వెరవేగుతుంటే నేనే సాక్ష్యం చెప్తానంటుంది మిథున. చూడాలి ఏం జరుగుతుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.